ఏది నీ తరపున సాయం ఏది అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపైనా 2.5 గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసినా. కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, ఆ 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, ఎస్ దా చర్చించేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం. నీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడడం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మనీ పోస్టలు అన్నమాట. ఇవన్నీ అంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది. వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం, నల్ల కండువాలు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అరవటం. ఎంతసేపు వచ్చారండి? కనీసం 5 నిమిషాలు అరిచేసరికి గుంతులు పెట్టిని వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా కానీ ఈ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన యదో పనులకి డైరెక్ట్గా 11కి దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు.